ఫైట్ సీక్వెన్స్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారితో? పవన్ కళ్యాణ్ గారితో చాలా నార్మల్ ఉంటాడు. ఆయన అప్పుడు డిప్యూటీ సీఎం కాలేదు సారు, చాలా నార్మల్ ఉంటాడు. ఒక ఇన్సిడెంట్ చెప్పాలా, షూటింగ్ మొత్తం అయిపోయింది. లాస్ట్ డే నా చెస్ట్ మీద కాలు పెట్టే సీన్ ఉంటుంది గొంతు మీద. అది ఎట్లుంటుంది అంటే ఆ సీన్ తర్వాతనే ఇంటర్వెల్ పడుద్ది. విలన్ అప్పటిదాకా రివీల్ కాడు. నా నోరు నుంచి నాగప్ప నల్ల నాగప్ప అని చెప్పి నా నోట్ల నుంచి వస్తేనే హీరో విలన్ దగ్గరికి వెళ్ళే సీన్ అన్నాడు. అటువంటిప్పుడు చాలా టైట్గా ఉండాలి. హీరో పెట్టి గుడి మెట్ల మీద కూర్చొని నాకు చెస్ట్ మీద కాలు పెట్టి బాగా కోపంతో చేయాలి. డైరెక్టర్ గారు వచ్చి సార్ ఇది సీను అని చెప్పి పెట్టాలమ్మా అని చెప్పి పడుకున్నా. పెట్టి హరీష్ మళ్ళా కట్ అయిపోతుంది వచ్చి అని చెప్తే, సార్ ఏం కాదు సార్ మావాడు మీరు చేయండి సార్, తొక్కండి ఎంత తొక్కితే అంత బాగుంటుంది. ఏంటని ఆయన చాలా సెన్సిటివ్. పవన్ కళ్యాణ్ గారు తొక్కట్లేదు లైట్ ఇట్లా పెట్టారు. అది కెమెరాలో కరెక్ట్, సార్ మీరు తొక్కండి అంటే సరే తొక్కుతాను అని చెప్పేసి డైరెక్టర్ గారు మానిటర్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇది మీ ఇంటర్వ్యూలో మెయిన్ ఇది నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పుదాం అనుకున్నాను. మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నాను, ఆయన ఎంత సెన్సిటివో. నాలాంటి ఒక చిన్న ఆర్టిస్ట్ అయినా సరే, మధ్యతరగతి ప్రేక్షకుడు అయినా సరే అందరు సమానంగా చూస్తారు ఆయన. ఇది చెప్పాలనుకో. డైరెక్టర్ గారు మానిటర్ దగ్గరికి వెళ్ళిపోయారు. పెట్టిన తర్వాత నాకు ఫోర్స్ పడట్లేదు. సార్ చెప్పారు కదా పెట్టండి సార్ అంటే, అప్పుడు రేమో అబ్బాయి చూసి జాగ్రత్త సారీ అని చెప్పాడు. అంటే ఎంత పెద్ద మనిషి అయినా సరే ఒక మనిషి మీద కాలు పెట్టాలంటే చాలామంది పెట్టేస్తారు, కానీ సార్ది మనసత్వం అట్లా కాదు. సెన్సిటివ్ మనిషి కదా. సారీ చెప్పని నా కళ్ళ నుంచి నీళ్ళు కారుతున్నాయి. ఏంటిది నా జీవితం, నేను పవన్ కళ్యాణ్కి పెద్ద ఫ్యాను. ఖుషీ సినిమా చూడని నా దగ్గర డబ్బులు లేని పరిస్థితి. ఈ రోజు ఇంత పెద్ద క్యారెక్టర్ చేయడం ఏంది, పవన్ కళ్యాణ్ నాకు సారీ చెప్పడం ఏంది, ఇది ఒక డ్రీమ్ లా ఉంది అని చెప్పి అప్పుడే చెప్పేద్దాం అనుకున్నా. సార్ మీకు పెద్ద అభిమాని సార్, నేను ఖుషీ సినిమా చూడడానికి డబ్బులు లేవు, 4 సినిమాలు నటించారు, 4వ సినిమాలు ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు సార్, నేను మర్చిపోలేను అంటే సీన్ చాలా సీరియస్ సీను. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు. 1 సెకండ్ కూడా ఛాన్స్ లేదు అసలు. సింగిల్ టేక్, నేను డైలాగ్ కొట్టేస్తే వెళ్ళిపోవాలి అంతే.